హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 3వ నెలలో చేయాల్సింది అయితే ఇప్పుడైతే 6వ నెలలో చేస్తున్నామండి. అది మాకు కొంచెం తెలియక, మాకు కొంచెం ఐడియా లేకనైతే ప్రాబ్లం అయితే అయింది. దాని వల్ల కూడా నష్టం అంటే నష్టమే. ఎందుకంటే అప్పుడే ఎన్నో నెలలో చేసామబ్బా? అప్పుడు కూడా 7వ నెల. అప్పుడు 3వ నెలలో చేయాల్సింది 7వ నెలలో చేసామండి. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ నిలబడతానే జాయిన్ చేసుకోవాలా అని అంటారు. మాకేం తెలియక ఫస్ట్ సారి 7వ నెలలో, ఇప్పుడైతే 6వ నెల. అప్పుడు 3వ నెలలో చేయాల్సింది 7వ నెలలో చేసాం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, ఫస్ట్ సారి జరిపిస్తున్నారు కదా 7వ నెల అయినా ఇప్పుడు కూడా జరిపించచ్చు కదా అంటే, పిల్లలతో ఇబ్బంది అవుతుంది అయితే ఎక్కడికైతే పోలేదు. దాని వల్ల మర్చిపోయినాం. చాలా ఇబ్బందే, లాస్ అయితే లాసే అండి. అప్పుడు 3వ నెలలో చేయాల్సింది 7వ నెలలో చేసినాం. ఇప్పుడు 3వ నెలలో చేయాల్సింది 6వ నెలలో చేస్తున్నాం. ఇప్పుడు ఒక నెల ముందు మా మమ్మీ కూడా అంటాను, చూసారా? ఏదైనా అంతే అండి. మరి ఈ లాస్ ని మేము ఎట్లా ఫిలప్ చేసుకున్నామంటే, ఫిలప్ మాత్రం చేయలేము, వచ్చింది మనం తీసుకొని సంతోషపడమే. అదేంటంటే లతనైతే పిండి బడిలో చేర్పించినామండి, అంతే. అప్పుడు పిండి బడిలో 3వ నెలలో చేర్పించాల్సింది 7వ నెలలో చేర్పించినాం. అప్పుడేమో ఆధార్ కార్డు అది ఇది అప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడేమో మాకు కొంచెం అన్ని ఉన్నా కూడా టైం లేక పిల్లలతో చూసుకోవడానికి మళ్ళా మేము పోయి జాయిన్ చేసిన తర్వాత నెలన్నరకి ఎక్కింది కదా, పేరు నెలన్నరకి ఎక్కింది అనమాట. ఇప్పుడైతే వచ్చిందండి. మరి ఏమేమి వచ్చినాయో లత అయితే చెప్తుంది. ముందైతే ఇవి చెప్పబ్బా. ముందైతే 26 గుడ్లు అయితే వచ్చినాయి. 26 గుడ్లు నెలకి 26 గుడ్లు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి అట్లా వస్తాయి అనమాట. ఒక మనిషికి 26 గుడ్లు అయితే వస్తాయి. అటు పక్కన పెట్టుకోబ్బా, అమ్మ మమ్మీ ఇస్తుందండి. ఇంకొకటి అయితే కందిపప్పు అనమాట. ఇది కేజీ ఉంటుందో ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, వాళ్ళు ఇచ్చినారు, నేను తీసుకొని వచ్చిన. ఒకటి కందిపప్పు. మమ్మీ ఈ మమ్మీ కూర్చొని తీసుకో. ఇది ఇది ఇంకొకటి అయితే ఖర్జూర ఇచ్చినారండి. ఖర్జూర, ఇది ఎండు ఖర్జూర ఇచ్చినారనమాట ప్యాకెట్. చాలా అంటే చాలా బాగుంటదండి, టేస్ట్ కూడా బాగుంటది అనమాట. ఇది ఇంకొకటి అయితే చిక్కియే కదా, కాకపోతే మనం దీన్ని పల్లిపట్టి అంటాం అనమాట. ఇది పల్లిపట్టి లాగా ఒకటి, పల్లిపట్టి అంతే కదా. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఏవేవి తింటే హెల్త్ కు మంచిదో అవే ఇస్తుంది అనమాట గవర్నమెంట్ అయితే. ఆగు మమ్మీ, ఇదేమో అటుకులు. ఇందులో చాలా అంటే చాలా ఉంటాయండి అటుకులు అయితే. ఈ లత తినదు, నేను తింటా అటుకులు అయితే. నాకు ఫేవరెట్ అనమాట. టీలో అటుకులు తినడం అయితే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను అటుకులు అయితే బాగా తింటాను. ఇంకొకటి, మా మమ్మీకి అయితే ఇష్టమైన ఫేవరెట్, పిల్లలకి ఏది ఇష్టం చెప్పండి? స్వీటే ఇష్టం. ఇదిగోండి బెల్లం అయితే ఇచ్చినారనమాట. ఇది కొత్త బెల్లం, ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్ గా. ఇక మమ్మీ బెల్లం ఎంత పూసుకుంటుందో అయితే వచ్చింది కదా, అటు పక్కన పెట్టు. ఇంకొకటి, ఇది అంటే తెలంగాణలో ఇస్తారో ఇయరో నాకైతే తెలియదు, మాకైతే ఇక్కడ ఎక్కువ ఇస్తారనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. మరి అది ఎక్కడో బాయిలో కూర్చున్నట్టు ఉందన్నమాట. ఇదైతే రాగి పిండి. అంటే మనము సంగటి అట్లా చేసుకుంటాం కాబట్టి అది రాగి మాల్ట్, రాగి రొట్టె అట్లా చేయడానికి అయితే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంచిది అనమాట హెల్త్ కి. 2 అయితే ఇచ్చినారు కదబ్బా, 2 ఇచ్చినారండి. రాగి దోశ, రాగి లడ్డు, రాగి మాల్ట్ ఎక్కువ అయితే చేసేది నేనైతే మొహం మీద చెప్పేస్తానండి. చేసేది మేమైతే సంగటి, రాగి మాల్ట్, రాగి రొట్టె. ఇంకా లడ్డులు గిడ్డులు ఏం చెయ్యండి మనం చెప్పకూడదు కాబట్టి చెప్తలేను అనమాట. అంతే. ఎందుబ్బా? పురుగు మామూలు లేదు, కొంచెం ఎండలో పోయాలి. ఇదైతే ఇది బియ్యం అండి. ఇవి మరి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవి ఇచ్చినారు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తినే బియ్యం ఏమో ఇది. మంచి బియ్యం అంట. అంగన్వాడీ పోషణ 2.0నా 2.0నా, అది 2.0నే కదా. ఇది అంగన్వాడీ బియ్యం అండి, అంతే కదబ్బా. దీనిలో చాలా క్యాలరీస్ అయితే ఉంటాయంట, నాకు నోరు తిరగట్లేదు కానీ. ఇది ఎన్ని కేజీలు అంటే టేక్ హోమ్ రేషన్ 3 కేజీస్, ఇవి 3 కేజీలు. అప్పుడు 5 కేజీలా? అప్పుడు 5 కేజీలు, ఇప్పుడు 2 కేజీలు తగ్గినాయి అనమాట. అదే అంతేలేండి. అప్పుడైతే 5 వచ్చినాయి. మేము 5 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ సారి వచ్చినాయి కాబట్టి ఈసారి తీసుకునేటప్పుడు 5 వస్తుందని అనుకున్నాం. 5కు బదులుగా 3 వచ్చినాయి అనమాట. ఏది వచ్చినా మనకైతే సంతోషము. ఒక ఐటమ్ ఏమో రైస్ వచ్చింది. రెండో ఐటమ్ 2 ప్యాకెట్లు అయితే రాగి పిండి, ఒక ప్యాకెట్ అటుకులు, ఒక ప్యాకెట్ అయితే అటుకులు, ఒక ప్యాకెట్ చిక్కీ అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్తే పల్లి పట్టి అనమాట. ఒకటి పల్లి పట్టి అనమాట. అప్పుడు కూడా ఒకటి 2 వచ్చేటియా? ఒకటే. ఇది ఒకటి అనమాట. ఇక్కడ పెట్టేస్తా, కాకపోతే కనిపిస్తలేదు. ఒక ప్యాకెట్ ఏమో ఖర్జూర, ఒకటేమో ఖర్జూర వచ్చిందండి.
ఇది చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి అనమాట. నాకైతే చాలా ఇష్టము, నేనే ఎక్కువ తింటా. ఎందుకంటే లతకేమో మెత్తడి తీసుకొస్తా, ఇవి కూడా నేను అప్పుడప్పుడు నానబెట్టి పెడతా ఉంటాను అనమాట. నానబెట్టి తింటే కూడా చాలా మంచిది. బెల్లం గడ్డ అయితే వచ్చిందండి, కొత్త బెల్లం. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి, కొత్త బెల్లం అనమాట. ఈ కంది బెల్లం అయితే ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు. ఇది అర కేజో కేజో తెలియదు. ఇదైతే కందిపప్పు అయితే ఇచ్చినారండి. 26 గుడ్లు. 26 గుడ్లు. ఇక్కడైతే గుడ్లు ఉన్నాయి. ఫస్ట్ సారి ఏమో గుడ్డు పగలగొట్టినా నేను, వీడియోలోనే పగిలిపోయిందా. ఇట్లా వెనక నుంచి పెట్టి ఇట్లా అని తీసినప్పుడు ఎక్కువ అని పడిపోయింది. అది ఇందులో కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతే అది మరీ ఘోరమైన యాక్షన్ అయితే జరిగిపోయింది అనమాట. 26 గుడ్లు. ఇంకొకటి మిస్ అయిందని మీరు అనుకోవచ్చు, అన్ని ఇచ్చినారు కానీ నూనె ఇచ్చినారా ఇవ్వలేదా అని. నూనె ఇచ్చినారు, అది చిన్న బాక్స్ లో ఉందని మేమేం తీసుకురాలేదు. అది చిన్న టిఫిన్ లో పోసి ఇచ్చినారండి. ఎందుకంటే ఒక ప్యాకెట్ ఇద్దరికో ఏమో ఇవ్వాలంట. అది మా వరకైతే మాకు ఇచ్చినారు, మా భాగానికి. అది టిఫిన్ లో అయితే ఉందన్నమాట. అందుకోసం మరీ చూపిస్తే గబ్బు ఉంటదని అది టిఫిన్ తీసుకురాలేదు. అంతే వచ్చినారా. అది మా అన్న అయ్యప్ప కొండ పోయినప్పుడు తీసుకొచ్చిన ఆ టిఫిన్ లో అయితే పోసి ఇచ్చినారండి. వచ్చిన ఐటమ్స్ అయితే 1 2 3 4 5 6 7 8 9 ఐటమ్లు అయితే వచ్చినాయి కదా. నూనెతో కలిపి 9 ఐటమ్లు అయితే వచ్చినాయండి. అంతే కదబ్బా. అంతే అండి. ఇంకా హెలెన్కు హితాంశుకు కూడా రావాలి. ఇంకొకటి ఏంటంటే హెలెన్కు హితాంశుకు మాత్రం రావాలన్నమాట. వాళ్ళకి ఇంకా నేమ్ అయితే ఎక్కియలేదు. మరి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో చూద్దామండి. 3వ నెలలో చేయాల్సింది 6వ నెలలో చేయడం వల్ల చాలా ఫుడ్ అయితే మిస్ అయినామండి. ఇది గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము. ఎంత బాగుంటది అంటే నిజంగా బాగాలేదని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ సారి కూడా మాకు ఇచ్చిన ఫుడ్ అయితే చాలా బాగుంది, ఈసారి కూడా చాలా బాగుంటది. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుందండి. చూడండి, కందిపప్పు అయినా, ఇవి ఖర్జూరాలైనా, రాగి పిండి అయినా, అటుకులైనా, అదేంటి చిక్కీ అయినా, బెల్లం అయినా, చూడండి ఎంత బాగుంటుందో. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఎగ్స్ అయితే కొందరికి డౌట్ రావచ్చు, బాగుంటాయో బాగుంటాయో అని. ఉడకబెట్టి చూసిన తర్వాత ఒకసారి తింటే మాత్రం చాలా బాగుందండి. మనకు బయట ఎగ్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లే ఉందన్నమాట. కొందరికి ఏమో టైం అయిపోయింది అట్లా ఇట్లా ఏం లేదండి. ఎప్పుడు వచ్చిన గుడ్లు అప్పటికే మాకు ఫ్రెష్గా ఇస్తున్నారు, వెంటనే ఫోన్ చేస్తున్నారు అంతే. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే గుడ్లు అయితే 2 days ముందుగానే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా వాళ్ళ ఫుడ్ అంతా. ఇది ముందు వచ్చింది, 2 days ముందు ఇచ్చినారు. ఫోన్ చేసి పిలిస్తే తీసుకొచ్చుకున్నాము. తర్వాత ఈ రోజు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వీడియో అయితే చేస్తున్నామండి. ఇది లతమ్మ సీమంతమైన వెంటనే ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ ఫుడ్ అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సీమంతం జరిగిన వెంటనే ఒక్కొక్క హ్యాపీ అయితే జరుగుతుంది. మాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇది మా బ్లాగ్ అండి. మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 చెప్పు మమ్మీ, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అమ్మా. అదా